ఫ్రెండ్స్, నేను ఈరోజు మీకు ఒక అప్డేట్ గురించి చెప్పబోతున్నాను. అదేంటంటే 19వ తారీఖున అంటే మూడవ శనివారం నాడు జరగబోయే ప్రోగ్రాం గురించి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అదేంటంటే సబ్జెక్టు ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే సర్వేని మనము స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రోగ్రాంలో మనము ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే సర్వేని పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర సాసా యాప్లో ఈ డీటెయిల్స్ ఈ ఇన్ఫర్మేషన్ మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ముందుగా సాసా యాప్ని ఓపెన్ చేయండి. మీ యూజర్ నేమ్ పాస్వర్డ్తో ఓపెన్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా ఒక పేజ్ డిస్ప్లే అవుతుంది. సో ఇలా డిస్ప్లే అయిన తర్వాత ముందుగా మీరు ఏం చేయాలంటే స్టార్ట్ సాసా యాక్టివిటీ అనే దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. సో ఈ పేజ్ అంటే ఈ సర్వేని మనము తప్పనిసరిగా 19వ తారీఖున మూడవ శనివారం నాడు మనం పూర్తి చేయవలసి ఉంటుంది. ఇది ఏ టైం నుంచి ఏ టైం వరకు అంటే ఉదయం 8 నుంచి 11:30 లోపు ఈ ప్రోగ్రాము మనము పూర్తి చేయవలసి ఉంటుందన్నమాట. దీంట్లో మనము ప్రతిజ్ఞ చెప్పించాలి, అలాగే ఫొటోస్ అప్లోడ్ చేయించాలి. మొత్తం ఇందులో ఉన్న క్వశ్చనర్ మొత్తము జాగ్రత్తగా చూసుకుని ఒక్కొక్కటి మనము ఫిల్ చేయవలసి ఉంటుంది. సో ఈ పేజ్ ఓపెన్ అయిన తర్వాత మీరు ఒక్కొక్కటి మీరు జాగ్రత్తగా చదువుతుంటూ పెట్టుకుంటూ వెళ్ళాలి. ఇదే సింపుల్ ప్రాసెస్. అది ఫస్ట్ స్టెప్. మనము కాన్సెప్ట్ ఏంటిది, ఈ ప్రోగ్రాంలో ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్ అనమాట. సో ఇందులో ఇది స్టార్ట్ చేసిన వెంటనే దీంట్లో నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్, ఎంతమంది పార్టిసిపెంట్స్ వచ్చారు అంటే మీరు ఒక నెంబర్ ఎంతమంది వచ్చారని దాని మీద ఫిల్ చేయండి. ఫిల్ చేసిన తర్వాత సో నెక్స్ట్ కాలం పార్టిసిపెంట్స్ ఆఫ్ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ఇన్ స్వచ్ఛాంధ్ర డే యాక్టివిటీ. ఈ యాక్టివిటీలో ఎంతమంది పార్టిసిపేట్ చేశారు. సో ఎస్ అని క్లిక్ చేసిన వెంటనే మీకు ఇంకొక 2 కాలమ్స్ డిస్ప్లే అవుతాయి. అవేంటి, ఎవరైతే మనకి ఆ ప్రోగ్రామ్కి పార్టిసిపేషన్కి వచ్చారో వాళ్ళ డీటెయిల్స్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ డిజిగ్నేషన్ ఎవరిదైతే వాళ్ళది పెట్టాలన్నమాట. ఇందులో మీ దగ్గరికి మన పాఠశాలకి ఎవరైతే ఆ రోజు గెస్ట్ వచ్చారో వాళ్ళు ఇందులో ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆప్షన్ పెట్టాలి. అలాగే వాళ్ళ నేమ్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. వాళ్ళ నేమ్ పెట్టాలి. వాళ్ళ నేమ్ పెట్టిన తర్వాత ఆ ఫోటోగ్రాఫ్ని మనం క్యాప్చర్ చేయవలసి ఉంటుంది. అప్పుడే చేయాలన్నమాట. సో ఇంకా ఎవరైనా కొత్తగా ఇంకా పార్టిసిపెంట్స్ కనుక ఎవరైనా వస్తే ఈ యాడ్ బటన్ క్లిక్ చేసేసి మనము ఆ ఫోటో క్యాప్చర్ చేయాలి. తర్వాత ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, స్టాఫ్, సిటిజన్ టేకెన్ స్వచ్ఛ ప్లెడ్జ్ కూడా మనము తప్పనిసరిగా పిల్లల చేత చెప్పించాలి. వారితో పాటుగా మనం కూడా చేయవలసి ఉంటుందన్నమాట. సో ఆ ప్లెడ్జ్ని మనము ఎస్ అని పెడితే ఆ ప్లెడ్జ్ జరుగుతున్న సమయంలో తీయవలసిన ఫోటోగ్రాఫ్ని మనము ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. ప్లెడ్జ్ జరుగుతున్న సమయంలోనే మనం ప్లెడ్జ్ చెప్తూ పిల్లల చేత చెప్పించి అక్కడి నుంచి ఒక ఫోటోగ్రాఫ్ తీసుకోవాలి. తర్వాత క్వశ్చన్ ఏంటి, వెదర్ ఎనీ వేస్టేజ్ సెగ్రిగేషన్ ప్రాక్టీసెస్ అండ్ ఇనిషియేటివ్స్. సో మనము ఈ వేస్టేజ్ గురించి ఏమైనా ప్రాక్టీసెస్ కానీ ఇనిషియేటివ్స్ కానీ కొత్తగా ఏమైనా తీసుకుంటున్నామా అనే దాని గురించి అనమాట. సో ఇక్కడ ఎస్ అని పెడతాము. సో దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత క్వశ్చన్, వెదర్ ఎనీ యాక్టివిటీస్ టేకెన్ అప్ టు రిమూవ్ ద ప్లాస్టిక్ వేస్టేజ్ ఫ్రమ్ ద వాటర్ బాడీస్. సో దీంట్లో కూడా మనము ఎస్ అని పెడితే దానికి సంబంధించిన ఫోటోగ్రాఫ్ని అక్కడ మనము అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. సో తర్వాత స్టెప్, వెదర్ స్వచ్ఛత ప్లెడ్జ్ టేకెన్ అప్. సో స్వచ్ఛత ప్లెడ్జ్ మనం చెప్పామా లేదా, ఎస్ అయితే ఎస్, నో అయితే నో. తప్పనిసరిగా మనం ప్లెడ్జ్ చెప్తాం కాబట్టి ఎస్ అనే దాని మీద పెడతాము. ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారు అనేది ఆ నెంబర్ ఎంటర్ చేస్తాము. తర్వాత 5వది, వెదర్ క్లీన్ క్లాస్ రూమ్ డ్రైవ్, క్లీనింగ్ ఆఫ్ క్లాస్ రూమ్స్ విత్ స్టూడెంట్ పార్టిసిపేషన్ టేకెన్ అప్. సో ఆ క్లాస్ రూమ్ క్లీనింగ్ డ్రైవ్ మనం టేకప్ చేస్తున్నామా లేదా. సో తప్పనిసరిగా చేస్తూ ఉంటాం కాబట్టి మనం చేసేది ఎస్ అని క్లిక్ చేస్తాము. అందులో ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేస్తున్నారనే నెంబర్ మనము తప్పనిసరిగా ఎంటర్ చేయవలసి ఉంటుంది. ప్రతి ఫీల్డ్ కూడా మ్యాండేటరీ, తప్పనిసరిగా జాగ్రత్తగా చూస్తూ మనం అప్లోడ్ చేయాలి. తర్వాత వెదర్ గ్రీన్ క్యాంపస్ ఇనిషియేటివ్ ట్రీ ప్లాంటేషన్ అండ్ గార్డెనింగ్, పాఠశాలలో మనం ఏదైనా ప్లాంటేషన్ మనం చేస్తున్నామా, చేస్తే దానికి ఎస్ అయితే ఎస్ అని పెట్టాలి, నో అయితే నో. ఇప్పుడు ఒక లెసన్ పెడితే దానికి సంబంధించి ఎన్ని ప్లాంట్స్ మనము నాటాము అనేది నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని ఫోటోగ్రాఫ్ కూడా మనము తప్పనిసరిగా ఎంటర్ చేయాలన్నమాట. సో తర్వాత
వెదర్ పార్టిసిపేటెడ్ ఇన్ బెస్ట్ స్వచ్ఛ స్కూల్ కాంటెస్ట్. మీరు ఎప్పుడైనా ఈ స్వచ్ఛతా స్కూల్ కాంటెస్ట్లో పార్టిసిపేట్ చేశారా? ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే మనం ఆప్షన్ ఇస్తాము. తర్వాత 8th క్వశ్చన్, వెదర్ ప్లాస్టిక్ ఫ్రీ క్యాంపస్ డ్రైవ్. సో ఇది ఎస్ అయితే ఎస్, నో అయితే నో. ఇలా ప్రతిదీ కూడా ప్రతి క్వశ్చన్ మనము జాగ్రత్తగా చూసుకుంటూ జాగ్రత్తగా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే ఆప్షన్ పెట్టుకుంటూ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. సో ఇందులో మీకు ముఖ్యంగా ఎక్కడెక్కడ ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయాలనే విషయం గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత 10th క్వశ్చన్, వెదర్ ఎనీ ఆర్ట్ కాంపిటీషన్ ఆర్ క్విజ్ రిలేటెడ్ టు స్వచ్ఛత కండక్టెడ్. దీనికి సంబంధించి మీరు ఏమైనా కాంపిటీషన్ కండక్ట్ చేశారా? సో ఎస్ అని కండక్ట్ చేస్తే ఎస్, నో అయితే నో. సో ఎస్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తే ఎంతమంది స్టూడెంట్స్ దాంట్లో పార్టిసిపేట్ చేశారు ఆ నెంబర్ వేయాలి. ఆ ఫోటోగ్రాఫ్ను కూడా మనము అప్లోడ్ చేయాలన్నమాట. సో తర్వాత క్వశ్చన్ కూడా చదవండి, దానికి సంబంధించి ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనే ఆప్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత 12th క్వశ్చన్, వెదర్ స్వచ్ఛ పాఠశాల ర్యాలీ. దీనికి సంబంధించి మనం ఏమైనా ర్యాలీ కండక్ట్ చేశామా, స్లోగన్స్ ఏమైనా టేకప్ చేశామా అనే క్వశ్చన్ అనమాట. సో అది టేకప్ చేస్తే ఎస్ అని పెడతాము, లేదైతే నో అని పెడతాము. ఎస్ అయితే ఎస్ అని మీరు ఆప్షన్ చూస్ చేసుకున్నట్టయితే ఎంతమంది స్టూడెంట్స్ పార్టిసిపేట్ చేశారో ఆ నెంబర్ వేయాలి. సో ఆ ర్యాలీ యొక్క ఫోటోగ్రాఫ్ను మనము తప్పనిసరిగా ఇందులో సబ్మిట్ చేయవలసి ఉంటుందన్నమాట. సో తర్వాత క్వశ్చన్ అలా కిందకి స్క్రోల్ చేస్తే మీరు ప్రతి క్వశ్చన్ కూడా తప్పనిసరిగా చదువుతూ ఎస్ అయితే నో, ఎస్ అని పెట్టాలి, నో అయితే నో అని పెట్టాల్సి ఉంటుంది. తర్వాత 15th, వెదర్ వర్క్షాప్ కండక్టెడ్ టు స్టూడెంట్స్ ఆన్ కాంపోజినేటింగ్. సో ఇక్కడ కూడా ఎస్ అయితే ఎస్, నో అయితే నో అని పెట్టాలి. ఎస్ అని పెట్టినట్టయితే దాంట్లో ఎంతమంది ఉన్నారని ఆ నెంబర్ వేయాలి. అలాగే ఇక్కడ ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసి సో సబ్మిట్ ఆన్లైన్ డేటా, ఈ డేటాని అప్పటికప్పుడు మనం ఆన్లైన్లో సబ్మిట్ చేయవచ్చు. ఈ విధంగా ఈ పేజ్లో మొత్తంగా మనము 7 ఫోటోగ్రాఫ్స్ అప్లోడ్ చేయవలసి ఉంటుందన్నమాట. అంటే మీరు ఎస్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే దానికి రిలేటెడ్గా ఎస్ అనే ఆప్షన్ చూస్ చేస్తే మనము 7 ఫోటోగ్రాఫ్స్ అప్పటికప్పుడు మనము అప్లోడ్ చేయాలి. ఇదంతా ఎప్పుడు చేయాలి? 3వ శనివారం 19వ తారీఖున మనము ఎండింగ్ ఆఫ్ ప్లాస్టిక్ అనే కాన్సెప్ట్లో సాసా యాప్లో ఈ డేటాని మనం తప్పనిసరిగా ఫిల్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే దీన్ని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.